నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. 2030 నాటికి మలేరియా రహిత దేశంగా భారత్ నిలవాలి. ప్రపంచ దోమల నివారణ దినోత్సవ ర్యాలీలో ఉప వైద్యాధికారి డాక్టర్ అన్నపూర్ణ. 18 సంవత్సరాలు దాటిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. ఈ నెల 22 నుండి ఇంటింటి సర్వే జరుగుతుందన్న కమిషనర్. తెనాలిలో కమిటీ కుర్రోళ్లు సినిమా యూనిట్ సందడి. చిత్ర యూనిట్ తో కలిసి ప్రియా కాంప్లెక్స్ కు వచ్చిన సినీ నటి కొణిదెల నిహారిక. దేశంలో 2030 నాటికి మలేరియా అన్నది లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని, ఇందుకు ప్రజలందరి సహకారం కావాలని ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ అన్నారు. పట్టణంలో ప్రపంచ దోమల నివారణ దినోత్సవ ర్యాలీని ప్రారంభించారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవ ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణలోని మలేరియా అధికారి కార్యాలయం వద్ద నుండి జరిగిన ర్యాలీని ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ ప్రారంభించారు. మలేరియా చెడుగాలి వల్ల వస్తుందని అందరూ భావించేవారని సర్ రోనాల్డ్ రాస్ శాస్త్రవేత్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని సికింద్రాబాద్ నుంచి తన సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమ కాటు వలన ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిస్తుందని 1897 ఆగస్టు 20వ తేదీన ప్రపంచానికి తెలియజేశారని అధికారులు తెలిపారు. అనంతరం జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం మాట్లాడుతూ సర్ రోనాల్డ్ రాస్ 1883 సంవత్సరంలో నీటి నిల్వల వలన దోమల సంతతి పెరుగుతుందని భావించి కథనంగా పరిశోధనలు చేసి 1895లో దోమల పేగులో మలేరియా సైకిల్ యొక్క వివిధ దశలను గుర్తించి 1897 ఆగస్టు 20న నిర్ధారణ చేశారని, ఇది మలేరియాపై మందులు కనుగొనే తొలి అడుగుకు కారణమైందని తెలిపారు. ప్రస్తుతం మలేరియా నిర్మూలనకు చేరువ దశలో ఉన్నామని, 2027 నాటికి భారతదేశంలో 0 కేసులు ఉండాలని, 2030 నాటికి మలేరియా రహిత భారతదేశం కావాలని లక్ష్యంతో కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యపడుతుందని తెలిపారు. తెనాలి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కారుమూర్ హెలెన్ నిర్మల, దోమలు నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెట్టడం వల్ల తయారవుతాయని, ప్రజలు వారానికి 1 లేదా 2 సార్లు నీటి నిల్వలను తొలగించుకుని దోమలు గుడ్లు పెట్టడానికి అవకాశం కల్పించకూడదని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్బి మార్తా నర్సింగ్ కాలేజీ విద్యార్థులను, కొత్తపేటలోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ఎన్సీసీ విద్యార్థులతోనూ వార్డు హెల్త్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, మలేరియా ఫైలేరియా సిబ్బందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ బిబి జాన్, మార్తా నర్సింగ్ కాలేజీ కరెస్పాండెంట్ యనమల ఈశ్వర్, కొత్తపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మౌలాబీ, ఎన్సీసీ అధికారి సర్దార్, ఎన్ఎస్ఎస్ఎం ఉన్నత పాఠశాల మాజీ ఎన్సీసీ అధికారి బెల్లంకొండ వెంకట్, గోవర్ధిని, సహాయ్ మలేరియా అధికారులు ధరావత్ రాజు నాయక్, చిరసాని ప్రభాకర్ రెడ్డి, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, వంగల పున్నారెడ్డి, శ్రీకంఠ ఉమాకాంత్, ఫైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ గుద్దంటి రవికుమార్, గుంటూరు సబ్ యూనిట్ అధికారి సూదశివ గణేష్, లెప్రసీ విభాగ పారామెడికల్ ఆఫీసర్ శ్యామ్, క్షయ విభాగ సూపర్వైజర్ రవికుమార్, లెప్రా సొసైటీ సూపర్వైజర్ రమణ, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, షేక్ నవీద్, మున్నంగి రత్నాకర్ రావు, షేక్ బాషిద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నాము, ఆగస్టు 20వ తారీఖు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సర్ రోనాల్డ్ రాస్ గారు, రాబర్ట్ రోనాల్డ్ రాస్ గారు 1897 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో అనేది ఆ దోమ మలేరియాకి కారణం అవుతుందనేసి ఆయన జస్ట్ నిర్ణయించారు. కాబట్టి ఫస్ట్ ఆగస్టు 20వ తారీఖున ఆయన కనుగొన్నారు. అందుకని మనము ప్రతి ఏటా ఆగస్టు 20వ తారీఖున ప్రపంచ దోమల దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము, డిప్యూటీ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్ వరకు. కదలని నీటి నిల్వల్లోనే ఈ దోమల యొక్క వృద్ధి చెందటం జరుగుతూ ఉంటుంది. అటువంటి నీటి నిల్వల్ని తొలగించి తద్వారా మనం దోమల యొక్క నిర్మూలన చేయటం ద్వారా మనకి ఈ డిసీజ్ దోమ ద్వారా వచ్చే వ్యాధులని
అరికట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వారి ఇంటి లోపల కానీ ఇంటి పరిసరాల్లో కానీ ఉన్న నీటి నిల్వల్ని తొలగించుకుంటే వారానికి ఒక రోజున తొలగించుకున్నట్లయితే ప్రతి శుక్రవారం ఫ్రైడేగా పార్టీ. సో కాబట్టి మీ ఇంటి చుట్టుపక్కల ఎప్పుడైనా కానీ ఇలాంటివి గమనిస్తే ఆ నీళ్ళని వెంటనే ఖాళీ చేసేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే మనము ఎండాకాలంలో వాడేసిన కూలర్లలో మనం కుండీలు పెట్టుకుంటాం, కుండీల కింద ప్లేట్లు పెడతాము, కొన్ని గాజు బాటిల్లో మనీ ప్లాంట్లు పెడతాము. ఈ మనీ ప్లాంట్లు పెట్టిన వాటర్ కూడాను వారానికి ఒకసారి కంపల్సరీగా మనం మార్చుకోవాలి. లేదంటే ఇలా దోమలు గుడ్లు పెట్టి ఈ లార్వా అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ దోమ గుడ్డు పెట్టి లార్వా దశ నుంచి అడల్ట్ దోమగా మారడానికి ఒక వారం పడుతుంది. ఈ వారం రోజుల్లో ఈ లైఫ్ సైకిల్ని మనం కనుక బ్రేక్ చేయగలిగినట్లయితే ఒక దోమ పుట్టకుండా మనం అరికట్టగలుగుతాం. చిన్న వయసులోనే భారత ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవ చేశారని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మారుస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ప్రధానిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే దేశ ప్రధాని పీఠం ఎక్కారని అన్నారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ గాంధీ సుపరిపాలన అందించారని అన్నారు. తదనంతర ఎన్నికల్లో 411 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి ప్రధానిగా ఎన్నికయ్యారని తెలిపారు. రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఆయన ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, మాదాల పూర్ణచంద్రరావు, పి శివకుమార్, పి స్టీవెన్ బాబు, ఏ కృష్ణ, ఎస్ సుబ్బారావు, చందు అయ్యప్ప, బి శ్రీను, పూలే రామ్, వై శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన భారతదేశపు పూర్వ ప్రధానమంత్రి, మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 80వ జన్మదినోత్సవం. దేశం మొత్తం కూడా రాజీవ్ గాంధీ గారి పేరు తెలియనాళ్ళు లేరు. రాజీవ్ గాంధీ గారు ఒక ప్రధానమంత్రికి మనవడు, ఒక ప్రధానమంత్రి కొడుకు. అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులే కాకుండా మన దేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని పరిచయం చేసి మన దేశాన్ని 1980లోనే 21వ శతాబ్దంలోకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. మీ చిన్నపిల్లలకి తెలవదేమో కానీ అంతకుముందు మన తెనాలి కాదు గుంటూరులో కూడా 80కి ముందు టీవీలు అనేది ఎవరికి తెలియదు. ఏదో కొద్ది నలుగురైదులో గుర్తుపెట్టుకోండి. బిలో 10 ఇళ్లలో ఉండేయం కానీ ఎక్కడ టీవీలే ఉండేవి కాదు. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత అసలు టీవీలేంటి, కంప్యూటర్స్, ఈనాడు మేము ఐటీ అని చెప్పుకుంటున్నారు కొంతమంది ప్రాంతీయ నాయకులు. వీళ్ళందరికీ తెలవక ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ని తీసుకొచ్చి ముందు భారతదేశంలో విరిగా ప్రచారం చేసి ఐఐటీలను ప్రోత్సహించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. పట్టణానికి చెందిన స్వాతంత్ర యోధుడు, ప్రముఖ రంగస్థల నటుడు, సాంఘిక నాటక రంగానికి ఎనలేని సేవలు అందించిన కన్నెగండి నాసరయ్య వర్ధంతిని తెనాలిలో ఘనంగా జరుపుకున్నారు. తెలుగు సాంఘిక నాటక రంగానికి దిక్సూచి కన్నెగంటి నారసయ్య అని మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజు అన్నారు. నాసరయ్య 17వ వర్ధంతిని మంగళవారం స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్రోద్యమ కాలంలో బుర్రకథ దళంతో నాటి ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని కలిగించిన నాసరయ్య స్వరాజ్యం సిద్ధించాక జనతా థియేటర్ పేరుతో నాటక సమాజాన్ని స్థాపించి సమాజ రుగ్మతలపై ప్రజా చైతన్యానికి దశాబ్దాల పాటు కృషి చేశారని చెప్పారు. ఆయన సమాజంలో నటించిన ఎందరో నటులు తర్వాత కాలంలో సినీ రంగంలో రాణించారని సోదాహరణంగా చెప్పారు. సాంఘిక నాటకానికి నాసరయ్య చేసిన చిరస్మరణీయమన్నారు. అందుకు ప్రతిఫలంగా సమాజం కూడా ఆయన స్మారకార్థం ఏదో ఒకటి చేయాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పలు పరిషత్ పోటీల్లో పాల్గొన్న నాసరయ్య అనేక బహుమతులను సాధించారని గుర్తు చేసుకున్నారు. సాంఘిక నాటకానికి ఆయన చేసిన సేవలు అపూర్వమని, ఎందరో కళాకారులను రంగస్థలానికి పరిచయం చేశారని చెప్పారు. పట్టణానికి చెందిన కవి పాతూరు సుబ్రహ్మణ్యం తన ప్రసంగంలో నాసరయ్య కళారంగ సేవను గురించి వివరించారు. తన్నీరు శివశంకర్ నిర్వహణలో సాగిన సభలో
కళాకారులు బెజ్జంకి నాగమణి, హైమావతి, బొలుముత కృష్ణ, లక్కరాజు లక్ష్మణరావు, రంగిశెట్టి రమేష్, దీపాల సుబ్రహ్మణ్యం, పందిటి సుబ్బారావు, వినుకొండ శ్రీరామమూర్తి, ఆర్ఎన్బి రాజు, చందు సుబ్బారావు, చిట్టూరు సీతారామయ్య, మాదల కోటేశ్వరరావు, కన్నెగంటి గోపయ్య, కొండముది రమేష్ తదితరులు మాట్లాడారు. కన్నెగంటి మధు, కన్నెగంటి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈరోజు కన్నెగంటి నాసరయ్య గారు వీరు జనతా ఆర్ట్ థియేటర్స్ అనేటువంటి ఒక నాటక సమాజాన్ని స్థాపించి తెనాలిలో సుస్థిరంగా ఆ రోజుల్లో ఎన్నో సాంఘిక నాటకాలు ప్రదర్శించిన వారు వీరు. మొట్టమొదటిగా హరికథకులుగా ఉన్నటువంటి వీరు యార్లగడ్డ సత్యం గారు, అలాగే కన్నెగంటి నాసరయ్య గారు, వేమూరి వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ కలిసి నేతాజీ అనేటువంటి ఒక హరికథను బుర్రకథను వీళ్ళు ఏర్పాటు చేసుకుని స్వాతంత్ర సమర పోరాట సందర్భంగా వీళ్ళు ప్రజల్లో దేశభక్తిని వ్యాప్తి చేసేవారు. కన్నెగంటి నాసరయ్య గారిని గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉన్నారు. మరి ఆ రోజుల్లో మరి సాంఘిక నాటక ఆయన ఒక తెనాలికి బ్రాండ్ అంబాసిడర్. కన్నెగంటి నాసరయ్య గారు అంటే ఉభయ రాష్ట్రాల్లో ఆ రోజుల్లోనే మరి తెనాలంటే కన్నెగంటి నాసరయ్య గారు అనేది అనే ఒక ఆ బ్రాండ్ అట్లా ఇదైంది. ఆయన మరి ఇక్కడ స్టూడియో పెట్టుకొని రాధా స్టూడియో అని మరి ఎంతోమంది కళాకారులందరూ సీనియర్ కళాకారులని ఆ రోజుల్లోనే ఎన్జిఓ భయం అనే నాటకాలని మరి ఉభయ రాష్ట్రాల్లో కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో బహుమతులు తీసుకొచ్చి మరి తెనాలి పేరు ప్రఖ్యాతుల్ని ఇనుమడింపజేసిన మహా వ్యక్తి కన్నెగంటి నాసరయ్య గారు. నాసరయ్య గారు జీవించిన కాలంలో ఇప్పటి వరకు వారు చేసినటువంటి సేవలు సుస్థిరమైనవి. వారు చేసిన సేవలు ఈనాటి నూతనంగా ఈ రంగంలోకి వస్తున్నటువంటి వారందరికీ కూడా భావి కళాకారులు కూడా ఆదర్శప్రాయంగా నిలిచిపోయారు. నిహారిక కొణిదెల ప్రొడక్షన్స్ తొలిసారిగా నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా యూనిట్ తెనాలిలో సందడి చేసింది. ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె సినీ నటి నిహారిక నిర్మాతగా తీసిన ఈ సినిమా విజయోత్సవంలో భాగంగా ఆమె చిత్ర యూనిట్తో కలిసి తెనాలి వచ్చారు. నిహారిక ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాతగా నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్ళు విజయవంతం కావటం సంతోషంగా ఉందని ఆ చిత్ర నిర్మాత సినీ నటి నిహారిక కొణిదెల అన్నారు. కమిటీ కుర్రోళ్ళు చిత్రం ప్రదర్శిస్తున్న స్థానిక ప్రియా కాంప్లెక్స్కు ఆమె చిత్ర యూనిట్తో కలిసి మంగళవారం వచ్చారు. థియేటర్లోకి ప్రవేశించగానే తెనాలి రావటం సంతోషంగా ఉందన్న నిహారిక మాటలకు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఫ్యామిలీ మెంబర్స్ అని కాకుండా మంచి సినిమా ఏదైనా తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి చూస్తారని, ఆ విధంగా కమిటీ కుర్రోళ్ళు సినిమా చూసిన చిరంజీవి తమను పిలిచి అభినందించారని చెప్పారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో చూడలేదన్నారు. త్వరలోనే సమయం తీసుకుంటానని చెప్పారు. పెదనాన్న చిరంజీవి స్ఫూర్తితోనే తను సినీ రంగంలోకి వచ్చినట్లు నిహారిక వెల్లడించారు. తాను నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. రాయపాటి అరుణ మాట్లాడుతూ తన అన్నయ్య నాగబాబు కుమార్తె నిహారిక నిర్మాతగా సినిమా తీయటం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో పరిణామాలను సినిమాలో కళ్లకు కట్టారని చెప్పారు. ఓటు హక్కును దుర్వినియోగం చేస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో అన్నది కూడా సినిమాలో ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన సినిమాలు తీయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సినిమా దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ తమ సినిమా కమిటీ కుర్రోళ్లకు చాలా చోట్ల థియేటర్లు దొరకలేదన్నారు. తెనాలిలో మంచి థియేటర్ దొరకటం సంతోషంగా ఉందన్నారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమాలో నటించిన సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, అశ్వర్ రచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహ్రా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ పాల్గొన్నారు. ప్రియా కాంప్లెక్స్ మేనేజర్ దాసి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. జనసేన, టీడీపీ, బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్ తెనాలి. నేను ఇంత రెస్పాన్స్ నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మాట్లాడుతుంటే మాకు మాట్లాడడానికి ఏం లేదు సినిమా గురించి. థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. చాలా బాగా మాట్లాడారు. సినిమా ఇప్పటి వరకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ దాకా మా సినిమా తీసుకొచ్చారు వి ఎంటర్టైన్మెంట్స్ సలాం గారు థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఇంతమంది ఆడియన్స్ దాకా వెళ్తుంది మా సినిమా. 3rd వీక్ అయినా కూడా ఇంతమంది వచ్చి మా సినిమా చూడడం అనేది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. మీ చెల్లి అని చూస్తున్నారో సినిమా నచ్చి చూస్తున్నారో నాకు తెలియదు కానీ చూస్తున్నారు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే వీళ్ళలాగే సినిమా నచ్చితే మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెనాలి ఇస్ లవ్లీ. సో లక్కీ అండి. అంటే ఇంతమంది దగ్గరికి మా సినిమా వెళ్తుంది. ఇంతమంది పెద్దవాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. నిజంగానే ఫ్యామిలీ అని సపోర్ట్ చేస్తున్నారు కాదు కానీ
సినిమా నచ్చితేనే ఆయన ఇంటి వరకు పిలిచి మరీ సపోర్ట్ చేస్తారు. అది నాకు తెలుసు, నేను చాలా సినిమాల విషయాల్లో చూసాను కాబట్టి. సో ఆయన ఇంటికి పిలిచి మమ్మల్ని సపోర్ట్ చేసి మా అందరికి చాలా ఎనర్జీ ఇచ్చారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇక్కడ ఎంతమంది సెకండ్ టైం వచ్చారు? మా కమిటీ కూరలు అయితే అందరికి సినిమా నచ్చింది అనుకుంటున్నాను. సినిమా చూసిన తర్వాత చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. మీ ఊరు గుర్తు వస్తుంది, మీ ఫ్రెండ్స్ గుర్తు వస్తారు. గుర్తొచ్చారా చూసిన అందరికి? ఊర్లో కూర్చుని హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ అందరికి అరే మనం అంత ఫీల్ అవుతామో మీరు అందరూ ఫీల్ అయ్యారా? ఊర్లో ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ అలాంటి సినిమా ఇది. చాలా మందికి చాలాలనుకుంటున్నాము. కొన్నిసార్లు మాకు థియేటర్లు దొరకలేదు. తెనాలంటి ఇలాంటి ఊళ్ళో ఇంతమంది జనం వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే స్టేట్ మొత్తం మాకు కొంచెం సపోర్ట్ ఉంది. ఇంకా థియేటర్లు వచ్చి ఇంకా చాలా మందికి సినిమా చేరాలని, చిన్న సినిమా కాదు మీ సినిమా అని చూస్తారని. యాక్చువల్గా నేను సినిమాలు తక్కువ వేస్తాను, నా గురించి తెలిసి మీ అందరికి తెలుసు ఆ విషయం. కానీ కేవలం మా అన్నయ్య కూతురు ప్రొడ్యూసర్ గా ఉన్న ఒకే ఒక అక్కడికి వెళ్ళిన తర్వాత నాకే కాదు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఆ సినిమా ఉంది. ఎవరో ఒకరికి ఎక్కడో చోట కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఉంది చిన్నప్పటి నుంచి. అట్లాగే ఇంకో కాంట్రవర్సీ భయం ఏం పెట్టారంటే నాకు ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా నేను బయటికి వెళ్ళలేదు. డైలాగ్ మిస్ అయితే కనెక్టివిటీ మిస్ అవుతాను, రేపు కాంట్రవర్సీ అయితే నేనే కూర్చోవాలి టీవీలో భయపడి బయట కూడా ఏంటంటే ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ మీద మొత్తం ఇండియా అంతా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇది నెక్స్ట్ సీన్ అదే మీరు ఇప్పుడు సగం అదే స్టార్ట్ అయింది రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ మీద. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకందరిని ఏడిపించి చివరిలో చాలా పర్ఫెక్ట్ గా ల్యాండింగ్ చేశారు నిజంగానే సినిమాని. ఎంత సమాజంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ ఉన్నాయో వాటన్నింటినీ మన కళ్ళ ముందు ఉంచారు ఈ సినిమా ద్వారా. మెసేజ్ ఓరియంటెడ్, అట్లాగే ఇప్పటివరకు అందరూ నవ్వుకున్నారు కదా బాగా, మీ గతం అంతా గుర్తొచ్చేసి. అట్లాగే కామెడీ, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఉంది, ఫ్యామిలీస్ కి లవ్ కి ఎంత వాల్యూ ఉందని ప్రతి క్యారెక్టర్ లో చూపించారు. మన తెనాలి గురువు మన అసిస్టెంట్ డైరెక్టర్ గా కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు. యోగేంద్ర నాయుడు ఇస్తా. థ్యాంక్ యూ వాళ్ళందరికీ మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. ప్రతి ఒక్కరూ భగవంతుని దివ్య గుణాలను స్మరించుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఈశ్వరీయ విద్యాలయ నిర్వాహకురాలు బ్రహ్మకుమారి సునంద సూచించారు. రక్షాబంధన్ సందర్భంగా వివేక మహిళా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు. స్థానిక కొత్తపేటలోని వివేక కాలేజీలో రక్షాబంధన్ వేడుకలను మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఈశ్వరీయ విద్యాలయం తెనాలి శాఖ నిర్వాహకురాలు బ్రహ్మకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులేనని, భగవంతుడు ప్రతి హృదయంలో విరాజనుడై ఉన్నాడని ఆమె తెలియజేశారు. అందరూ భగవంతుడిని స్మరించుకుంటూ సంతోషంగా పనిచేస్తే అన్ని విజయాలు సాధిస్తారని అన్నారు. కార్యక్రమంలో భాగంగా వివేక మహిళా కళాశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సిస్టర్ సునంద, తులసి, వెంకటేశ్వరరావుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమ ప్రాముఖ్యతను వివేక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు తెలియజేశారు. కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, ప్రిన్సిపల్ జ్యోతి, ప్రియాంక, భావన, ఠాగూర్, మురళి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొని అతిథులను ఘనంగా సత్కరించారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికత అంటే బరువు బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత పెద్దవాళ్ళ ఎప్పుడో చనిపోయే ముందు ఆధ్యాత్మికత కావాలి అనుకుంటారు. కానీ ఈ రోజు మనం చూస్తున్నామన్నమాట, ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి విపత్తులు మనం చూస్తున్నాం. మనుషుల మానసిక సైకాలజీ, మనస్తత్వాల లోపల ఉన్నటువంటి ఈ దిగజారుడు తనం ఏదైతే ఉందో దీనికి ముఖ్యమైన కారణం అన్నమాట ఆధ్యాత్మికత యొక్క లోపం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక భావాలతో కూడినటువంటి ప్రేరణ ఇచ్చేదే రాఖీ. ఈ రాఖీని కేవలం మనం రాఖీ పండగ అనం, రక్షాబంధన్ అని కూడా అనం. పవిత్ర రక్షాబంధనం అంటాం. అంటే మన లోపల సోదరీ భావం, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక గొప్ప పవిత్ర భావాన్ని మనలో జాగృతం చేసేదన్నమాట సోదరీ సంబంధం. ఈ సోదర సంబంధాన్ని జ్ఞాపకం ఇప్పించేది, మన లోపల మరలా సోదర ప్రేమని, సోదరి ప్రేమని మన లోపల జాగృతం చేసేది ఈ రక్షాబంధన్.
అంటే నేను మీకు గతంలో వాళ్ళు ఇలా కట్టుకున్నారు, వాళ్ళు అలా కట్టుకున్నారు కాబట్టి మేము కూడా కట్టుకుంటున్నాం అనేది మనందరికీ తెలుసు. కానీ మనం ఎట్లయితే మిగిలిన అన్ని విషయాల్లో అప్డేట్ అవుతున్నామో అలా ఈ విషయంలో మన ఆలోచనలని కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. మనందరం కూడా భగవంతుడి ప్రతిరూపాలం కాబట్టి మన మనసులు కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, మంచిని ఆలోచిస్తూ ఉండాలి, మంచిని కోరుతూ ఉండాలి, మంచిని చేస్తూ ఉండాలి. అలా ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆనందంగా సంతోషంగా మన జీవితాన్ని గడపాలి. ఇలా జీవిస్తూ ఈ ప్రకృతిలో ఉన్న పరమేశ్వరుని మనం చేరుకోవాలి అనేటువంటి ఒక మంచి భావనని మనందరిలో పెంచేందుకు గాను కుల మత జాతి వర్ణ భేదాలు ఏమీ లేకుండా ప్రపంచం అంతా కూడా ఒకటే, సృష్టి అంతా కూడా ఒకటే, మనుషులే కాదు సర్వప్రాణులు కూడా అన్నీ కూడా భగవంతుడి స్వరూపాలే అనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి భావాన్ని పెంపొందిస్తూ మరి ప్రజలందరి మధ్య ఒక సోదర భావాన్ని, మంచి ఆలోచనని, మంచి పని చేసేలాగా వారందరూ కృషి చేస్తా ఉన్నారు. కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఘటనను నిరసిస్తూ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద నుండి మంగళవారం సాయంత్రం నిర్వహించిన నిరసన ర్యాలీలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. కోల్కతా ఆర్జీకర్ కాలేజీలో జరిగిన దారుణ ఘటనను నిరసిస్తూ ప్రదర్శన చేశారు. యువ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ సెక్రటరీ సుభాష్, వైస్ ప్రెసిడెంట్ వై శశికాంత్, జాయింట్ సెక్రటరీ కె చరణ్, విద్యార్థిని సాహితీ, శ్రీ చైతన్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు చూసుకుంటే కొన్ని రోజుల ముందుట కోల్కతాలో ఒక డాక్టర్ని అతి దారుణంగా హింసించి రేప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడిని వెంటనే పట్టుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాంటి అత్యాచారాలు ఈరోజు చూసుకుంటే చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతుంది. కాబట్టి ఒక్క విషయం గమనించాలి, ఆడపిల్లలకి భద్రత కల్పించండి, దయచేసి ఆడపిల్లల్ని ఎదగనివ్వాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. రోజు రోజుకి ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మన గవర్నమెంట్ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకోవాలంటే చాలా దారుణంగా ఉంది. గర్ల్స్కి ఖచ్చితంగా భద్రత కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచించారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఓటర్ల రివిజన్ కార్యక్రమం పట్టణంలో జరుగుతుందని చెప్పారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మంగళవారం ఓటర్ల జాబితాపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుబ్బారావు, సుధాకర్ తదితరులతో కలిసి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ నుండి ఓటర్ల జాబితాపై పట్టణంలో ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందని కమిషనర్ తెలియజేశారు. పట్టణంలో మొత్తం 151 పోలింగ్ బూతులు ఉండగా 1,58,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ప్రతి ఏడాది జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా రివిజన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, బిఎల్ఓలు ఇంటి వద్దకు వచ్చినప్పుడు తగిన సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. సమావేశంలో సచివాలయ ఉద్యోగులు, బిఎల్ఓలు పాల్గొన్నారు. ఆంధ్ర గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 21వ తారీఖు నుంచి ఒక కార్యక్రమం మొదలు కాబోతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఏడాది ఈ యొక్క అసెంబ్లీ ఎలక్టరల్ రోల్స్ రివిజను, అప్డేషను జరుగుతూ ఉంటుంది. కొత్త ఓటర్లు ఎవరు వచ్చారు, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఎవరున్నారు, డెత్ కేసెస్ ఏమున్నాయి, అలాగే కరెక్షన్స్ కానీ ఒకే ఊరిలో ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్కు షిఫ్ట్ ఎవరయ్యారనేటువంటి విషయాన్ని ఈ యొక్క షెడ్యూల్ ద్వారా చేస్తూ ఉంటారు. ఈసారి కూడా మనకు షెడ్యూల్ వచ్చింది. సిఓ ఆంధ్ర గారి ద్వారా, జిల్లా ఎన్నికల అధికారి ద్వారా మన ఈఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ అయినటువంటి వారు మనకు ఈ యొక్క ప్రోగ్రాం గురించి చెప్పారు. మన పట్టణంలో 151 పిఎస్లు ఉన్నాయి. సుమారుగా 1,55,000 మంది ఓటర్స్ ఉన్నారు.
సో వారందరినీ కూడా రేపు 21వ తారీఖు నుంచి 2 నెలల పాటు హౌస్ టు హౌస్ విజిట్ చేసి కొత్త ఓటర్లు ఎవరన్నా ఉన్నారా, కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, వ్యక్తులు ఏమైనా ఉన్నాయా, పర్మనెంట్ షిఫ్టెడ్ ఏమైనా ఉన్నాయని ఒక డేటా కలెక్షన్ చేసి మళ్ళీ అవంతా ప్రిపరేషన్ అయినాక దానికి క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ కాల్కులేట్ చేయడం అవుతుంది. ఇవన్నీ అయిపోయినాక వచ్చే సంవత్సరం జనవరి 6వ తారీఖున ఫైల్ పబ్లికేషన్ జరుగుతుంది. డిఎస్సి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత అవగాహన సదస్సు బుధవారం సాయంత్రం తెనాలిలో జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని పరీక్షా విధి విధానాల గురించి అవగాహన కల్పిస్తారని చెప్పారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం 5:30 గంటల నుండి డిఎస్సి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత అవగాహన సదస్సు ప్రారంభమవుతుందని ప్రధానోపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు తెలియజేశారు. యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన సదస్సు వివరాలను మంగళవారం ఆయన తెలియజేశారు. డిఎస్సి అభ్యర్థుల ఉచిత అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పాల్గొని అభ్యర్థులకు పలు సూచనలు తెలియజేస్తారని చెప్పారు. అదేవిధంగా సదస్సుకు వచ్చిన అభ్యర్థులకు 160 కేజీల ఎడ్యుకేషనల్ సైకాలజీ పుస్తకాన్ని ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆగస్టు 21వ తేదీన అంటే బుధవారం రోజు మరి మన రాష్ట్రంలో మెగా డిఎస్సిని ప్రకటించనున్న నేపథ్యంలో డిఎస్సికి సంబంధించి ఒక అవగాహన సదస్సును మన తెనాలిలో ఉన్నటువంటి కొత్తపేటలో ఉన్న ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి డిఎస్సికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ మెటీరియల్ ఉపయోగించాలి, ప్రశ్న విధానం ఎలా ఉంటుంది తదితర అంశాలను చర్చించడానికి మన గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు మరియు వారి ఆధ్వర్యంలో నిపుణులైనటువంటి అధ్యాపక బృందం హాజరు కానున్నారు. మరి ఈ కార్యక్రమం బుధవారం రోజు అంటే ఆగస్టు 21వ తారీఖున సాయంకాలం 5:30 గంటలకు ప్రారంభమై 8 గంటల వరకు కొనసాగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ డిఎస్సి రాయబోయేటువంటి అభ్యర్థులు వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. మరి అలాగే టెట్ రాసేటటువంటి అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావచ్చు. ఈ టెట్ డిఎస్సిలకు సంబంధించి ఎడ్యుకేషన్ సైకాలజీ అనేటటువంటిది అంటే విద్యా విజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ఒక విభాగము. ఈ విభాగానికి సంబంధించి ఒక 120 పేజీల ఒక మెటీరియల్ను లక్ష్మణరావు గారు ఉచితంగా హాజరైనటువంటి అభ్యర్థులకు అందించనున్నారు. కాబట్టి ఈ పుస్తకం కూడా చాలా ఉపయోగపడుతుంది. గత 24 సంవత్సరాల నుంచి కూడాను డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల కోసం యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తూ వస్తుంది. మొట్టమొదటిసారిగా 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మరి కొంతమంది అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడి ఈరోజు కూడాను తెనాలిపట్నంలో కూడాను పరిసర ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే దాని తర్వాత 2000 సంవత్సరం, తర్వాత 2008వ సంవత్సరం, ఈ విధంగా ఒక కంటిన్యూ ప్రాసెస్గా యూటీఎఫ్ జన విజ్ఞాన వేదికల ఆధ్వర్యంలో ఈ ఉపాధ్యాయ ఉద్యోగ నియామకానికి అవసరమైనటువంటి ఈ డిఎస్సి కానీ టెట్ కానీ రాసేటువంటి అభ్యర్థులకి నిష్ణాతులైనటువంటి మన ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. రేపు తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ నాయకులు కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. స్థానిక శివాజీ చౌక్లోని కృష్ణ స్టూడియోస్లో సోమవారం సాయంత్రం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ పాల్గొని కేక్ కట్ చేశారు. అందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోటోగ్రాఫర్లందరూ ఐక్యతతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అనంతరం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రంలో పేదలకు అన్నదానం చేశారు. తిరిగిరాని కాలాన్ని, మరుపురాని క్షణాల్ని మధురంగా అందించే ప్రక్రియ ఛాయాగ్రహణం అని, అన్ని రంగాల్లో ఫోటోగ్రాఫర్ల ప్రాముఖ్యత, ఫోటోగ్రఫీ ప్రాముఖ్యత ఎంతో ఉందని సభ్యులు తెలియజేశారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్, రఘు, ప్రసాద్ ల్యాబ్ అధినేత ప్రసాద్, రవిశంకర్, బాబీ, సాయినాథ్, రవి, గిరీష్,
వసంత్, రమేష్, విజయ్, శ్రీకాంత్, చిరంజీవి, సురేష్ పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ పితామహుడు మండే డాగ్రే గారి ఆయన స్మరించుకుంటూ ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా పరిగణించబడతా ఉంది. ఈ రోజున తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణా స్టూడియో వద్ద ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అలాగే శివలింగేశ్వర భక్త బృందం తరఫున వారి ఆధ్వర్యంలో మా ఫోటోగ్రఫీ అసోసియేషన్ తరఫున రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి రంగంలోనూ ఫోటోగ్రఫీ యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం, స్మరించుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ యొక్క సాయంత్రం కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం విశేషం. మరి ఈ తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సాయంత్రప్పుడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మరి ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఫోటోగ్రాఫర్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా మరుపురాని మధురమైన క్షణాలను కూడా గుర్తున్నట్టుగా డాక్రే గారు మరి ఈ యొక్క కెమెరాని కనిపెట్టడం జరిగింది. ఆ కెమెరా ద్వారా రాని క్షణాలు కూడా మన వెనక్కి తిరిగి చూసుకునే అదృష్టాన్ని మనకు కలిగించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున వారికి నివాళులు అర్పించే కార్యక్రమం కూడా ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు చేయడం జరిగింది. వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేసి నిరుపేదల రాత మారే రోజే రాత. గ్రామాల్లో ఉన్న నిరుపేదల వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సంబంధిత అధికారులు గ్రామస్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. సొంత ఇల్లు, భూమి, సరైన ఉపాధి లేక పూట గడవని నిరుపేదలు గ్రామాల్లో ఎందరో ఉన్నారని, ప్రభుత్వం వారు సమాజంలో ఉన్న నిరుపేదలను గుర్తించి వారి మెరుగైన జీవన అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రభుత్వం వారు ప్రభుత్వ పథకాలను గుర్తించి ప్రచార కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయమే. కానీ సమాజంలో ఉన్న నిరుపేదల కుటుంబాల అభివృద్ధిపై ప్రభుత్వాలు ప్రచారం చేయలేకపోతున్నాయన్నారు. దుగ్గిరాల మండలంలో సొంత సాగు భూమి, ఇంటి స్థలం, నివాస గృహం, ఉపాధి లేక అష్టకష్టాలు పడుతున్న నిరుపేద కుటుంబాల వివరాలను ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆ నిరుపేద కుటుంబాలకు గ్రామంలో పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, రాజకీయ, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, సమాజంలో ఉన్న అందరూ కష్టసుఖాల్లో ఉన్న పేదవారికి సహాయం అందించాలని అన్నారు. ప్రభుత్వం వారు నిరుపేదల కోసం ప్రత్యేకమైన మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిరుపేదల వివరాలను ఆ మొబైల్ యాప్లో అధికారులు నమోదు చేసి ప్రభుత్వం వారు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎలాంటి అవినీతి లేకుండా పేదలకు అందించాలని అన్నారు. పేదల కోసం గొప్పగా ఆలోచిద్దాం. వారి అభివృద్ధికి, సంక్షేమానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. 2030 నాటికి మలేరియా రహిత దేశంగా భారత్ నిలవాలి. ప్రపంచ దోమల నివారణ దినోత్సవ ర్యాలీలో ఉప వైద్యాధికారి డాక్టర్ అన్నపూర్ణ. 18 సంవత్సరాలు దాటిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. ఈ నెల 22 నుండి ఇంటింటి సర్వే జరుగుతుందన్న కమిషనర్. తెనాలిలో కమిటీ కుర్రోళ్లు సినిమా యూనిట్ సందడి. చిత్ర యూనిట్తో కలిసి ప్రియా కాంప్లెక్స్ కు వచ్చిన సినీ నటి కొణిదెల నిహారిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.